హలో ఎవ్రీవన్, ఇన్స్టాలో ఎంతగానో ట్రెండింగ్ అయిన ఈ వెల్వెట్ ఫ్రాక్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. దానికోసం ఇలా కాటన్ లైనింగ్ని అయితే తీసుకున్నాను. ఈ సైజెస్ అయితే ఎస్ అండ్ ఎం సైజెస్ వాళ్ళకి సరిపోతుందండి. నేను ఇక్కడ బాడీ మెజర్మెంట్ అప్పర్ పార్ట్కి 14 తీసుకున్నానండి. 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా షోల్డర్ పార్ట్కి వచ్చేసి 5.5 నోట్ చేసుకుంటున్నానండి. 5.5 నోట్ చేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ డౌన్కి కూడా మనం 5.5 నోట్ చేసుకున్నాము. 5.5 ఉందో లేదో కరెక్ట్గా చెక్ చేసుకుని ఇలా ఎల్ షేప్లో అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్ 1/4 అయితే ఇక్కడ మెజర్ చేయాలండి. నడుము దగ్గర కూడా సేమ్ మనం 1/4లో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఆర్మ్ రౌండ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. మన చెస్ట్ లైన్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా అక్కడ టచ్ అవ్వాలండి. ఇప్పుడు నడుము మెజర్మెంట్ కూడా తీసుకొని అలా పైనుండి కిందికి ఇలా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం డ్రా చేసుకోవాలి. ఒక 2 పాయింట్స్ అలా. దీనినైతే ఎగ్జాక్ట్గా మనం డ్రా చేసుకున్న దాని మీదే కట్ చేసుకోవాలండి. మన ఇక్కడ ఖర్చు కోసం 2.5 తీసుకున్నాం కదండి. కరెక్ట్గా మనం మెజర్ చేసుకున్న దాని మీదే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న టక్స్ పెట్టుకోవాలి ఆనవాళ్ళ కోసం. ఇది డబల్ ఉంది కదండి, అందుకని దీన్ని సపరేట్ చేసేయాలి, ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు మనం నెక్ డిజైన్ అయితే మార్క్ చేసుకుందాము. ఫ్రంట్ నెక్ చూపిస్తున్నానండి. చూపిస్తున్నట్టుగా షోల్డర్ దగ్గర నుండి కిందికి 6 అయితే తీసుకున్నానండి డౌన్. నేను వెడల్పు అయితే 2.5 తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం డ్రా చేసుకోవాలండి. ఇలా క్రాస్గా, ఇది హాఫ్ డైమండ్ అండి. ఇలా షేప్ని అయితే డ్రా చేసుకొని మనం ఎగ్జాక్ట్గా డ్రా చేసుకున్న దాని మీదే కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న కొలత మీద 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకున్నాము. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఓన్లీ రౌండ్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ హై నెక్కే తీసుకుంటున్నాను పైకి, అందుకని ఒక 2 ఇంచెస్ కిందకి డ్రా చేసుకొని ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకొని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ అండి. 4 ఫోల్డింగ్ మీద హ్యాండ్స్ తీసుకొని లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 11 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నానండి. అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను, అది బుట్ట కోసము. 2 ఇంచెస్ ఎక్స్ట్రా డ్రా చేసుకొని అక్కడి నుండి ఇలా మనం హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఈ పైన ఉన్నదంతా కూడా కుచ్చులకు వెళ్తుంది. కింద కూడా మనం మెజర్ చేసేసుకొని ఇంకా హ్యాండ్ని కట్ చేసేసుకోవాలి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఈ 11 మినిట్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇప్పుడు లైనింగ్ని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను 2 బాడీ పార్ట్స్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా 2 హ్యాండ్స్కి సరిపడే ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకొని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు లోవర్ బాడీ పార్ట్ అండి ఇది. దీనికోసం మనం 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాం క్లాత్ని. వేసుకున్న తర్వాత నడుము లెంత్ అయితే మనం ఎంత ఉందో అందులో 1/4 వేసుకోవాలండి. 1/4ని పైన సైడు కోన్లా ఉంది చూసారా, ఆ సైడ్ మనం నోట్ చేసుకోవాలి. అక్కడి నుండి మనకి లెంత్ ఎంత కావాలో అంత, ఒక 20 అయితే 20, 30 అయితే 30 మనం అలా క్రాస్గా చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. అంబ్రిల్లాలా రావాలి. అంబ్రిల్లాలా వచ్చేలాగా టేపుని నడుము దగ్గర పెట్టి తిప్పుతూ
మనం నోట్ చేసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా షేప్ వస్తుంది కింద సైడ్. అలా నోట్ చేసుకున్న దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి. చూడండి కటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం కటింగ్ పర్ఫెక్ట్గా చేస్తేనే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా కుదురుతుందండి. చూసారా, ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని బాడీ పార్ట్ స్టిచ్ చేస్తున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని చూపిస్తున్న విధంగా పాదం ఇంచు గ్యాప్తో మనం నెక్ లైన్ ఎలా అయితే ఉందో అలాగే ప్రతి కార్నర్ దగ్గర సూదిని దించుతూ స్టిచ్ చేయాలండి. కార్నర్ దగ్గర సూదిని దింపకపోతే కరెక్ట్గా రాదు నెక్ లైన్ అనేది. మనం రౌండ్ నెక్కి అయితే ఎక్కడా సూదిని దించాల్సిన అవసరం లేదు. ఇలాంటి కార్నర్స్ ఉన్న వాటికి ఖచ్చితంగా దింపాలి. ఆ తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే నెక్ లైన్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి. లైనింగ్ కూడా పైకి ఏమాత్రం కనిపించదు. ఇప్పుడు మనం పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఇప్పుడు కూడా కార్నర్స్ దగ్గర సూదిని దింపుతూనే మనం చేతితో సెట్ చేసుకుంటూ కరెక్ట్గా స్టిచ్ చేయాలండి. ఇప్పుడు బాడీ పార్ట్కి లైనింగ్ అంతా కూడా అటాచ్ చేసేసుకోవాలి. వెల్వెట్ ఫ్యాబ్రిక్ కదండి, సరిగా మూవ్ అవ్వదు. చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. క్లాత్ కూడా సాగిపోతూ ఉంటుంది. ఎక్కడ సాగకుండా నీట్గా స్టిచ్ చేయాలి, లేదంటే అంతా షేప్ అవుట్ అయిపోతుంది. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అండి. అలానే నెక్ లైనింగ్ని స్టిచ్ చేసుకొని చూసారా, ఇక్కడెక్కడ కూడా సూది దింపాల్సిన పనే లేదు, రౌండ్ నెక్ కదా, అందుకోసమని. సేమ్ అలానే ఇందాక చూపించిన విధంగానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకుంటున్నామండి. హ్యాండ్ని కూడా కింద సైడు మనం లోపలికి వెళ్ళాలి కాబట్టి లైనింగ్ ఇలా మెయిన్ సైడ్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ని పెట్టి ఒక స్టిచ్ని అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆ లైనింగ్ని లోపల సైడ్ తిప్పేసుకుంటూ లోపల ఉన్న ఖర్చుకి లైనింగ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. అప్పుడు లైనింగ్ స్టిఫ్గా లోపలికి ఉంటుంది. ఇప్పుడు పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి పాదం ఇంచు గ్యాప్తో. ఇప్పుడు హ్యాండ్ అంతా కూడా అటాచ్ చేసేసానండి. ఇది మనకి ఎలాస్టిక్ హ్యాండ్ అండి. సో దీన్ని ఎలాస్టిక్ తీసుకొని ఇలా ఒక 5 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకోండి. తీసుకొని ఇలా పైన ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎలాస్టిక్ని బాగా సాగదీసి స్టిచ్ చేయండి ఇలా. అప్పుడు అది దగ్గరకు వచ్చేటప్పటికి చూసారా స్లీవ్ ఎంత అందంగా బాగుందో. ఇప్పుడు స్లీవ్స్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డాట్స్ వేస్తున్నానండి. ఇలా డాట్స్ వేయటం వల్ల మనకి ఎక్కడా కూడా క్లాత్ ఎత్తి పెట్టకుండా బాడీకి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది బాడీ ఫిట్టింగ్ అయితే. ఫ్రంట్ అయితే కొంచెం ఎక్కువ పట్టుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుందండి. బ్యాక్ అయితే కొంచెం సన్నగా పట్టుకున్నా సరిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ రెండు బాడీ పార్ట్స్ని కూడా షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలండి. ఈ రెండు షోల్డర్స్ అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం దీనికి హ్యాండ్స్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా షోల్డర్ దగ్గర డబల్ స్టిచ్ వేసుకోండి. ఇది కూడా పాదం ఇంచు గ్యాప్తో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ని ఎప్పుడు కూడా మిడిల్ నుండి అటాచ్ చేసుకోవాలండి. అప్పుడు
హ్యాండ్ ఒకవేళ ఎక్కడైనా తక్కువైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ రెండు కూడా అటాచ్ చేసేసాము. ఇప్పుడు లోవర్ పార్ట్ అయితే అటాచ్ చేయాలి. అంబ్రెల్లా ఫ్యాబ్రిక్ ఉంది కదండి, అది కూడా ఫస్ట్ మిడిల్ నుండి పెట్టుకొని చూసుకోవాలి అటు ఇటు కరెక్ట్గా సరిపోయిందో లేదో. ఫస్ట్ మిడిల్ పార్టీషన్ అయితే అప్పర్ బాడీకి మిడిల్ పార్టీషన్ని, లోవర్ బాడీ మిడిల్ పార్టీషన్ని కరెక్ట్గా ఒక దగ్గర పెట్టుకొని సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. సేమ్ ఇదే విధంగా అటువైపు కూడా స్టిచ్ చేసేసేయాలి. ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న బాడీ మెజర్మెంట్స్ ఉన్నాయి కదండి, సేమ్ అవి పైనుండి కిందికి ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూసారా ఎంత ఈజీగా ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్ని మనం స్టిచ్ చేసేసామో. ఇలా ట్రెండ్ అవుతున్న ఏ ఫ్రాక్స్ అయినా ఏ డిజైనర్స్ అయినా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఇప్పటికీ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. చూసారా ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయిందండి. అయితే నేను దీనికి పైన బటర్ఫ్లై స్టిచ్ చేశాను కదా, అది సపరేట్గా ఒక వీడియో ఉందండి, కింద లింక్ ఇస్తాను. ఎవరికైనా అవసరమైతే వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.